హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ. 30 days 60K ఎర్నింగ్ ఛాలెంజ్లో డే 6 అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద లేట్. ఎంత కాదనుకున్నా లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, నేనైతే ఇది ఒక్కటే చేయట్లేదు, జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నా. సో అవి ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి కొంచెం. సో అలా లేట్ అయిందనమాట. అంటే ర్యాపిడో చేయలేదని కాదు, ర్యాపిడో అయితే చేసిన, బట్ వ్లాగ్స్ కోసం అయితే చేయలేదు. సో అందుకని అవి పోస్ట్ కూడా ఏం చేయలేదన్నమాట. అంటే ఏదో సాయంత్రం ఫ్రీ ఉన్న టైంలో వెళ్ళి చేస్తూ ఉన్నాను. కొన్ని వీడియో తీసాను కానీ పోస్ట్ అయితే చేయలేదు. అంటే ఒక పర్టికులర్గా ఒక డే అంటూ ఫిక్స్ అయ్యి చేయడం బాగుంటుందని చెప్పేసి ఆగాను, అందుకే ఇంత లేట్ అయింది. సో మన ఫస్ట్ రైడ్ వచ్చేసరికి యూసఫ్గూడ టు అమీర్పేట్. లెట్స్ గో. సో ఫస్ట్ రైడ్ అయ్యాక మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసరికి 46 రూపీస్. సో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం, పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి. ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. సో పెట్రోల్ చూస్తే లోలో ఉంది కొంచెం. సో ఇంక ఒకేసారి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవ్వచ్చులే అని చెప్పి పెట్రోల్ కొట్టించేద్దామని చెప్పి వచ్చినాను. సో పెట్రోల్ కొట్టించేటప్పుడు ఏంటంటే రౌండ్ ఫిగర్స్ అయితే కొట్టించద్దు, ఎందుకంటే ఏమో ఛాన్స్ ఉంది దాంట్లో గ్యాంబ్లింగ్ జరగడానికి కూడా. సో అందుకని చెప్పి నేనైతే అలా కొట్టించాను. అంటే కొన్ని పెట్రోల్ బంక్స్లో అయితే నాకు మైలేజ్ తేడా వస్తుంది, అది నాకు అర్థమవుతుంది. అందుకే నేను ఓన్లీ పర్టికులర్ నేను ట్రస్ట్ చేసేది ఇండియన్ ఆయిల్, భారత్, అట్లా మోస్ట్లీ వీటిల్లోనే కొట్టిస్తాను. దట్టు కొన్ని పెట్రోల్ బంక్స్ ఉంటాయి మేనేజ్డ్ బై కంపెనీస్, సో అక్కడ కొట్టించుకోవడం చాలా బెటర్. తాగుతూనే ఉండు, తాగు. మనం వాటర్ తాగాలి, బళ్ళకు పెట్రోల్ తాగేయాలి. సో ఇదే అజెండా ఈ సమ్మర్ మొత్తం. సో మొత్తానికైతే మా బుజ్జిగుండకి 4.64 అయితే కొట్టించినాం. సో ఇంతలో వాడు మెసేజ్ చేశాడనమాట, బ్రో రైడ్స్ పడుతున్నాయా అని చెప్పి. లేదు బ్రో, ఇప్పుడే ఒక రైడ్ అయింది అంటే, నేను ఇక్కడే ఉన్నా బ్రో అంటే అంతలోపు వెళ్తున్నా. సో వెళ్ళే గ్యాప్లో మనకు అయితే రైడ్ వచ్చింది. యాక్చువల్గా వాడు ఇంకా మెట్రో దగ్గరే ఉన్నాడు. మనము మా రైడ్ పట్టడం కూడా మెట్రో దగ్గరే వాడు మెట్రో దగ్గర ఉన్నాడు, కానీ వాడికి రైడ్ పడలేదు. సో ఇట్లా జరుగుతాయి కదా, చాలామంది అడుగుతారు కదా రైడ్స్ ఎందుకు పడట్లేదు బ్రో అంటే. దగ్గర ఉన్నప్పుడు రైడ్స్ పడవు, ఎందుకంటే కావాలని చెప్పి బుకింగ్ చేసుకుంటున్నారా అన్న ఒక థాట్లో దగ్గరలో ఉంటే అసలు రైడ్స్ పడవు. మోస్ట్ రేర్ కేసెస్లో పడతాయిలే, కానీ చాలా దగ్గర ఉన్నవి. సో ఇంకా లొకేషన్కి అయితే రీచ్ అయినాం. యాక్చువల్గా మావాడు కూడా ఇక్కడే ఉన్నాడు, మా ఫ్రెండ్ కూడా. అగో ఆడ చివర ఏడో ఉన్నాడు చూడండి. సో మనమైతే సెకండ్ రైడ్ స్టార్ట్ చేసాం. సో ఇదైతే పెద్ద లాంగ్ రైడ్ ఏం కాదు, చాలా చిన్న రైడ్, జస్ట్ పక్కనే అనమాట, 1 kilometer రైడ్ అంతే. సో ఇదైతే కంప్లీట్ చేసేద్దాం ఇక. సో ఈ రైడ్లో మనకు వచ్చింది 34 అనమాట. సో కస్టమర్ దగ్గర తీసుకుంది 38. సో నువ్వేంటి బ్రో 34 వచ్చినాయి అంటున్నావు అనుకుంటారేమో. యాక్చువల్గా ఇది చాలా చిన్న రైడ్, జస్ట్ 1 kilometer రైడ్. సో మినిమం ఫేర్ అనేది బేస్ చేసుకొని, సో మిగతావి అయితే కట్ చేసుకున్నాడు అనమాట, 4 రూపీస్. సో యాక్చువల్గా ఓలాలో ఎప్పుడైనా చాలా రేర్ ఇట్లా కట్ చేయడం, ఎక్స్ట్రా ఓలా వాడే మనకి వేస్తాడు కానీ. సో చాలా తక్కువ అనమాట ఇలా కట్ చేయడం అదే. సో ఈ చిన్న రైడ్ కాబట్టి కట్ చేసుకున్నాడు. సో గైస్ సెకండ్ రైడ్ అయ్యాక చాలాసేపు అయితే అమీర్పేటకి ఎస్ఆర్ నగర్కి ఒక 2 times చేసాము. అయినా కూడా ఎప్పటికో పడింది 20 minutes అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ రైడ్. 9339 933 9
కాదండి సార్ చెక్ చేయండి. ర్యాపిడోనా? ఓలా. శ్రీనివాసేనా? శ్రీనివాస్. ఓకే. కిందికి 731 ఎక్కడ? సో గైస్ మొత్తానికి సికింద్రాబాద్ స్టేషన్ అయితే రీచ్ అయినాం. అండ్ స్కై అయితే చూడటానికి ఎంత చూడముచ్చడిగా ఉందంటే నాకైతే పొద్దున్నే ఇంత బ్యూటిఫుల్ స్కై చూడటం సూపర్ అసలు. అండ్ గైస్ ఇంకో చేంజ్ అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది వరకు అంటే నేను ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నారు బట్ అంత ఎఫెక్టివ్గా లేదు. బట్ ఇప్పుడు మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ కూడా ట్రాఫిక్ ఉంటుందని చెప్పి సో ట్రాఫిక్ పోలీస్ అయితే అక్కడ నుంచోని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. లైక్ తెలుసు కదా సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ ట్రాఫిక్ అయితే లేదు చూడండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ట్రాఫిక్ మ్యాన్ వెయిటింగ్ దేర్ అండ్ క్లియరింగ్ ఆల్ ద ట్రాఫిక్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, చాలా బాగా చేస్తున్నారు. నేను ఒక 3-4 డేస్ నుంచి అయితే గట్టిగా అబ్జర్వ్ చేశాను. లైక్ అన్ని ప్లేసెస్లో ఉంటున్నారు, ట్రాఫిక్ అనేది మంచిగా క్లియర్ చేస్తున్నారు. అంటే నార్మల్గా మార్నింగ్ టైం ఉంటారు బట్ ఇంత ఎర్లీ మార్నింగ్ టైం నేనైతే లిటరల్లీ చూడలేదు ఎప్పుడు. సో ఇప్పుడైతే నైస్, నాకైతే మంచిగా అనిపించింది. సో ఇంత ట్రాఫిక్ ఉన్న ఇంత తొందరగా లోపలికి వచ్చాను, అది చూసారు కదా. సో ఇంత త్వరగా అయితే వచ్చామని కూడా కాదు, అక్కడే చాలాసేపు వెయిట్ చేసామని. సో ఇంకా ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో ఆల్రెడీ నేను రైడ్ అయితే ఇందాకే ఎండ్ చేసేసాను, ఎందుకంటే ఇంకో రైడ్ ఏమన్నా పడుతుందేమో అని చెప్పేసి బయట ఉన్నప్పుడే ఎండ్ చేశాను. సో మనకైతే రైడ్ పడట్లేదు కదా అని చెప్పి నేను ఇంకా ర్యాపిడ్ కూడా ఆన్ చేసి పెట్టాను. సో ఇంకా చూడాలి. సో ఇప్పటి వరకు ఓలాలో అయితే రైడ్ పడలేదు. యాక్చువల్గా ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే మంచిగా రైడ్స్ పడతాయి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కూడా, బట్ అయినా కూడా రైడ్ అయితే పడలేదు. సో ఇంకా చూద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేశాను కదా, సో విల్ సీ మన రైడ్ వస్తుందో లేదో. సో అంతలో మనకి ర్యాపిడోలో అయితే రైడ్ వచ్చింది. సో లెట్స్ స్టార్ట్. సో ర్యాపిడో ఎందుకు ఆన్ చేశానంటే ఓలాలో అయితే దగ్గర ఇందా 20 minutes రైడ్ వల్ల ఏదో తేడాగా ఉందని చెప్పేసి ఇంకా ర్యాపిడో అయితే ఆన్ చేసిన. సో లెట్స్ గో అండ్ కంప్లీట్ దిస్ రైడ్. సో ఓకే, మన బ్రో కూడా వచ్చేసిండు. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. ठीक है बैठ. हाँ 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 ठीक है भाई. हाँ हाँ है भाई. हाँ है. हाँ बात करो. हेलो अप्पा. हाँ ठीक है, ओके. हाँ ठीक है. 1864. हाँ 1864. एक मिनट ऊपर है. 1864. हाँ ठीक है भैया. సో గైస్ ర్యాపిడోలో రైడ్ అయితే కంప్లీట్ చేశాక మనకి ఇంకో రైడ్ అయితే పడింది. సో చూసారు కదా బుడ్డోడు క్రికెట్ అకాడమీకి వెళ్తున్నాడు అనమాట. సో ఆ బుడ్డోడిని క్రికెట్ అకాడమీకి అయితే తీసుకొని వెళ్తాం.
कहाँ है एंट्रेंस ये आगे ही है। ये वाला उनको कॉल करो ना। ओके నెంబర్ बोल दो ना 939 10। సో గైస్ చిన్నోడిని డ్రాప్ చేశాక మనకు అక్కడ నుంచి దగ్గర దమ్మాయిగూడ వరకు అయితే రైడ్ పడింది. సో దమ్మాయిగూడలో కూడా డ్రాప్ చేసేసి మనకి మళ్ళీ అక్కడ నుంచి ప్రకాష్ నగర్ వరకు ఇంకో రైడ్ వచ్చింది. సో అక్కడ పికప్ లొకేషన్కి వెళ్తున్నాం. సో యాక్చువల్గా దగ్గర ఒక ఇది థర్డ్ రైడ్ ఏమో ర్యాపిడోలో. ఓలాలో అయితే రైళ్ళు అసలు వాళ్ళే ఆన్ ద వే దమ్మాయిగూడ వరకు వచ్చే వరకు కూడా రైడ్ పడలేదంటే ఇంకా ఆలోచించండి మరి ఎట్లుందో అది పరిస్థితి. సో అందుకే లేట్ చేయకుండా ఇదైతే స్టార్ట్ చేసిన. ఎట్లాగో 0 కమిషన్ అయితే ఉంది ఒక 500 రూపీస్ వరకు. అది 39 రూపీస్ పేమెంట్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇంకా అదైతే తీసుకున్నాం. సో ఇంకా మనకి ఇక్కడ నుంచి రైడ్ పడిందని చెప్పానుగా, ఇక్కడ లొకేషన్కి కూడా వచ్చాము. సో ఇంకా ఇది కూడా స్టార్ట్ చేసేద్దాం. సో అది చూస్తున్నారు కదా హైదరాబాద్ గల్లీలో కథ. ఇదిగో సబ్వే సఫర్స్ రన్నింగ్ రేస్లానే ఉంటుంది. సింగిల్ లైన్ ఒకటే రన్, మధ్యలో డైరెక్షన్ తిరగడానికి కూడా ఉండదు. పరిగెత్తుకుంటూ పోవటమే ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట. చూడండి ఓన్లీ మిడిల్లోనే ఉంటుంది మనకి స్పేస్ పోవడానికి. అటు ఇటు పక్క బండ్లన్నీ పెట్టేసి ఉంటాయి. యాక్చువల్గా ఇదంతా లాంగ్ రూట్, వేరే విషయం. ఓది అమ్మ ఇందాక ఇటు నుంచే కదా అక్కడ వెళ్ళింది మనం. యాక్చువల్గా ఇందాక వచ్చేటప్పుడు అటు నుంచే కదా ఇటు వచ్చాము. అది ఎట్లా చూపిస్తుంది అంటే ఆడ సందులో నుంచి చూపిస్తుంది అక్క. మరి ఘోరంగా. ఇప్పుడు అక్కడ ఆటో వచ్చింది కదా, అక్కడ పక్కన ఒకటి జస్ట్ టెంపుల్ లాగా కనిపించింది కదా చిన్నది, ఆడ పక్కన సందులోకి చూపించింది, చిన్న సందులోకి. అటు నుంచి అటు మొత్తం చూపిస్తుంది. సో అలా గూగుల్ మ్యాప్ వల్ల గల్లీలన్నీ గాలం వేసి రోడ్డు మీదకి అయితే ఎక్కినాను అనమాట. సో రోడ్డు ఎక్కాక ప్రకాష్ నగర్ దగ్గర ఇంకోటి పడింది రైడ్, చిన్న రైడ్. అది కూడా దగ్గర 950 మీటర్స్ అంతే, అంతకు మించి లేదు. లాంగ్ రైడ్స్ పడేవి, అసలు లాంగ్ రైడ్స్ పడాల్సినవి ఎట్లాంటి రైళ్ళు పడుతున్నాయంటే 30 రూపాయలు 40 రూపాయలు. అవి కూడా వాళ్ళేది ఇందటి వరకు, ఇప్పుడన్నా పడుతున్నాయి. సంతోషిద్దాం. లెట్ స్టార్ట్ దిస్ రైడ్ టు మ్యాన్. ఓలా దట్ బై యర్ రియాక్షన్ బి లైక్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో మనం అయ్యా కూడా వచ్చేసారనమాట. సో ఇంకా ఓటీపీ తీసుకొని అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ద డిస్టెన్స్ ఏం కాదు, జస్ట్ పక్కనే 950 మీటర్స్. సో ఇంకా రీచ్ అయినాం అనమాట. సో మనకి దీంట్లో అయితే 37 వచ్చింది. తర్వాత ఇంకో రైడ్ అయితే పడింది. సో ఇది వచ్చేసరికి ప్రకాష్ నగర్ నుంచి జేబీఎస్ వరకు అనమాట. సో ఇంకా జేబీఎస్ దగ్గర కూడా ఈ బ్రోన్ దింపేసేసి రిటర్న్ వస్తాం. ఇంకా రైడ్స్ పడట్లేదు. జేబీఎస్ దగ్గర కూడా అసలు రైడ్సే రాలేదు. సరే ఇంక ఇట్లా కాదని చెప్పి మెల్ల వస్తున్నా కూడా రైడ్ పడలే. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్నా. అంతలోపు బేగంపేట దగ్గర రాగానే రైడ్ అయితే పడింది. సో ఇంకా బ్రోన్ ఎక్కించుకొని స్టార్ట్ అయితే అవుదాం. కస్టమర్ లొకేషన్ కూడా రీచ్ అయిపోయినాం. అండ్ తర్వాత దీంట్లో మనకి 35 చూపించింది కదా, దగ్గర ఇది 47 అయితే వచ్చింది మనకి. అండ్ ఇంకో రైడ్ పడింది 38 రూపీస్. సరే పక్కనే ఉంది కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి
కస్టమర్ రావడానికి టైం పట్టేలా ఉంది, టైం పాస్ చేద్దాం. హలో 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 హాయ్. ఫైనల్లీ మన కస్టమర్ అయితే వస్తున్నారు. ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. ఎంతసేపు టైం పాస్ చేసినాను. స్టార్ట్ చేసినా కానీ మధ్యలో స్టాపింగ్లతో వచ్చిన అనమాట. సో అక్క మధ్యలో ఆపి టిఫిన్ తీసుకుంది, అదొక స్టాప్. రావటమే లేట్గా వచ్చారు, మళ్ళీ లేటు. సర్లే అని చెప్పి ఇంకా శ్రీనగర్ కాలనీ వైపు అయితే వచ్చాను. సో ఇంకో రైడ్ పడింది. సో అది కూడా బంజారా హిల్స్ కదా. సో ఇంకా బ్రోని కూడా డ్రాప్ చేసా. బ్రో యూట్యూబరా అన్నాడు. అవును బ్రో అంటే సబ్స్క్రైబ్ చేశాడు అనమాట. ఈ పేమెంట్ చేసే గ్యాప్లో మనకు ఇంకో రైడ్ అయితే వచ్చింది. 35. సరే అమౌంట్ చూస్తున్నా 91 ఉంది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. 3 కిలోమీటర్స్ పికప్ ఉంది. ఆ 3 కాస్త 5 చూపించింది. ఇట్లా కాదని చెప్పి ఇంకా క్యాన్సిల్ చేసేసిన. థ్యాంక్ యూ. Traffic. I don't like it. I avoid. But traffic likes me. I can't avoid. సర్లే ఇంటికి పోదాంలే అని బయలుదేరినా. అంతలో మళ్ళీ ఇంకో 85 రూపీస్ రైడ్ పడింది. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాక ఆ బ్రో అయితే ఆ బ్రో దాంట్లో అసలు బుక్ అయినట్టే చూపించలేదు. సరే ఇంకేం చేస్తామని చెప్పి క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళిన. సో ఇదన్నమాట పరిస్థితి. యాప్ వర్కౌట్ అసలు. హలో, ఓలా అండి. ఎగ్జాక్ట్ లొకేషన్లోనే ఉన్నాను. యా ఓకే. తలకాయ నొప్పి అయిపోయింది ఈరోజు అంతా. ఇందాక పోతేనేమో బ్రో బుక్ అవ్వలేదన్నాడు, ఇప్పుడు బుక్ అవ్వలేదు. వాట్ ఇస్ దిస్ భయ్యా, క్యా ఓరా ఓలా. కంటిన్యూస్గా 2 బుకింగ్లు అయితే అయినాయి. సో యాప్ అయితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇందాక బ్రో కూడా బుక్ అయినట్టు అసలు చూపించలేదు. సో వీళ్ళకి కూడా బుక్ అయినట్టు చూపించలేదంట. సో తర్వాత చూపించింది. ఇంకా వాళ్ళు రాగానే ఓటీపీ చెప్పారు. రైడ్ అయితే స్టార్ట్ చేసినాము ఇంకా. సో ఆల్రెడీ దగ్గర రీచ్ అయ్యాను కూడా. ఇంక రైడ్ అయిపోగానే వాళ్ళ ఆడికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయినా. అండ్ ఎర్నింగ్స్ అయితే చాలా తక్కువ వచ్చినాయి. దగ్గర 462 ఏమో. అసలు ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన దాంట్లో మార్నింగ్ టైమ్స్ ఇది చాలా తక్కువ ఎర్నింగ్స్. ఇంకా చూద్దాం. సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్. బ్రో లక్కీ రెస్టారెంట్ పక్కనే ఉన్నాం. మార్నింగ్ అయితే చాలా తక్కువ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఇంకా చూడాలి. ఈ 7కి అయితే స్టార్ట్ చేసినాం మళ్ళీ. ఇప్పుడు ఎర్నింగ్స్ ఏమాత్రం ఉంటున్నాయి చూద్దాం. పేమెంట్ అయిపోయింది. ఓకే. ఇంకా రైడ్ అయిపోయిన వెంటనే రైడ్ అయితే పడింది. సో మన బ్రో కూడా ఉన్నారు ఇక్కడే. సో ఈ రైడ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓటీపీ 4624. ఒకసారి అడగండి.
37. $35. అక్కడ రోడ్డే లేదు, రోడ్డు ఉన్నట్టు చూపించింది. 35. 21 బయట పోయా. సో ఈవినింగ్ అయితే కొంచెం పర్లేదు అనమాట. అంటే మార్నింగ్తో పోలిస్తే కొంచెం బెటర్గానే వస్తున్నాయి రైడ్స్ అనేవి. మార్నింగ్ అయితే ఘోరం అసలు, బాబోయ్ అసలు రైడ్స్ అన్నీ ₹30 ₹40. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, మంచిగానే వస్తున్నాయి. మొత్తానికి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చినాము. సో మీకు గుర్తుంటే లాస్ట్ టైం వచ్చాము ఆల్రెడీ ఒకసారి. సో బంజారా హిల్స్లో స్లోప్ చూపించాం కదా, సో అదే అనమాట ఈ ఏరియా. 33. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ యా బ్రో, రికార్డింగ్ బ్రో. కాల్ చేస్తే రికార్డ్ చేయకుండా ఉంటానా బ్రో? కాల్ చేసి డిస్టర్బ్. సర్లే ఉంటా, బాయ్. సో ఇంకా మా వాళ్ళకి బాయ్ చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాం. 7723 ఈ రైడ్ మనకి మంచిగా పిల్లర్ నెంబర్ 60 వరకు అయితే వచ్చామన్నమాట, అట్టాపూర్ వైపు. అండ్ దీని తర్వాత స్వామి ఒక రైడ్ పడింది, ఇంకా చూడండి మీరే. అది అసలు మార్నింగ్ అంతా రైడ్స్ పడలేదు, నైట్ అయితే ఆకుండా రైడ్స్ పడుతూనే ఉన్నాయి. ఏందో తెలియదు కానీ 7కి స్టార్ట్ చేసినా కదా. సో దగ్గర 12 వరకు అయితే ఒక 1400 అయితే రీచ్ అయినాం. అండ్ తర్వాత 12 నుంచి స్టార్ట్ అయినాయి చూడు భయ్యా, 3 దాకా రైళ్ళు పడుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ఈ ₹75 రైడ్. సో మనకి ఇది ఇచ్చారనమాట. ఇప్పుడు దీన్ని పట్టుకొని పోవాలి. ఓటీపీ
లిటరల్లీ నాకైతే ఈ రైడ్ క్యాన్సిల్ చేసేద్దాం అనిపిస్తుంది. అంత ఘోరం ఉంది. ఇప్పుడు అది పెట్టుకోవడానికి ఉన్న మంచిగా సర్లే అని తీసుకెళ్తాం. అది పెట్టడానికి తిప్పాలి. ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఏదో బొమ్మ. సో ఇక్కడ చూసారు కదా, ఇది యాక్చువల్గా ఏం కట్ చేయకుండా ఫుల్ వీడియో ఎందుకు పెట్టానంటే ఫుడ్ డెలివరీ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళ కోసం పెట్టాను. సో ఫుడ్ డెలివరీలు చేసేటప్పుడు ఉండే తలకాయ నొప్పి ఏంటంటే ప్రతి ఇంటికి డోర్ స్టెప్ వరకు వెళ్ళి డెలివరీ చేసి రావాలి. సో కొన్నిట్లో లిఫ్ట్లు ఉండవు. సో మొత్తానికి 447 ఇక్కడ అప్పుడు స్టార్ట్ చేసి దగ్గర 9 వరకు దగ్గర 10 అవుతుంది. అప్పటి వరకు కొట్టినాం. తర్వాత మళ్ళీ 7కి స్టార్ట్ చేసినాం. చూసారు కదా చాలా తక్కువ ఉన్నాయి, అంటే అన్నీ 40-50 అట్లానే ఉన్నాయి. సో నైట్ బాగా వచ్చినాయి మళ్ళీ. సో 199, 154, 145 అట్లా. సో నైట్ 12 నుంచి అసలు రైడ్స్ అది బీవచ్చం పడ్డాయి. చూడండి 181, 200. సో చాలా బాగుపడ్డాయి. సో 6 రైడ్స్కి మనకి 663 వచ్చేసినాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ వారం చేసినవి కూడా. వీడియో అయితే షూట్ చేయలేదు కానీ వారంలో అయితే చేశాను ఆల్రెడీ. సో టోటల్ వచ్చేసరికి 1396 + 663 ప్లస్ మనం ర్యాపిడో కూడా చేసాం కాబట్టి 445 దాంట్లో వచ్చింది. సో టోటల్ 2504. మన ప్రీవియస్గా ఉన్న బ్యాలెన్స్ 8893 అండ్ దీంతో కలిపి 11,397 అయితే అయింది ఫ్రెండ్స్. Like, share and subscribe to BTech Bala Bike Taxi. Signing off.